అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆకలికి అమ్మతో బంధం ఉన్నట్టే ఆరోగ్యానికి ఆయుష్కి ఆయుర్వేద ఆహారంతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేద ఆహారం కనుక మీరు తీసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే రెసిపీస్ ఫాలో అయినట్లయితే మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సో మరి మీ అందరి ఆరోగ్యం కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎన్నెన్నో రుచికరమైన ఔషధయుక్తమైన ఉపయుక్తకరమైన రెసిపీస్ని అందిస్తున్నారు. మరి ఈరోజు ఎవరి కోసం ఎలాంటి రెసిపీని అందించబోతున్నారు మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి. హౌ యూ? నువ్వు ఎలా ఉన్నా? నేను కూడా సూపర్ డూపర్ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ రెసిపీ అనమాట. మీ రెసిపీ కోసం నాతో పాటు మా వ్యూయర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరి కోసం ఎలాంటి కొత్త అద్భుతమైన రుచికరమైన రెసిపీని అందించబోతున్నారు మేడం? ఏంటది కదా? సో మనం ఇప్పుడు చేసుకునేది పాతకాలం నాటి మంచి రెసిపీ అనమాట. అందుకనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. సో మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారంటే వాటి సీక్రెట్స్ అన్నీ ఇప్పుడు మనం రివీల్ చేస్తున్నాం. సో 70 ఏళ్ళు దాటినా కూడా మనకి నడునొప్పి రాకుండా, మన ఎముకలు బలంగా ఉండి మనకి అలానే శక్తి రావాలి అని అంటే ఇప్పుడు చేసుకోబోయే మనం ఈ రెసిపీ అందరం తప్పకుండా తినాల్సిందే. ఎస్, మీరు చెప్తుంటేనే అసలు నాకు ఎప్పుడెప్పుడు రెసిపీని తెలుసుకుందామా అనే ఫీల్ ఉంది. ఇంతకీ ఏంటది? అదే మినపసున్ని బర్ఫీ. సో మరి బర్ఫీ అంటున్నాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మినపసున్ని బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, పుట్నాలు, బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూడండి. మీరు కూడా తిని బలంగా ఉండండి. మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, ఓకే. సో స్టవ్ వెలిగిద్దాము అన్నారు, గిన్నె పెట్టేద్దాం అన్నారు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో మనం తీసుకున్నటువంటి మినపగుండ్లు ఉన్నాయి కదా. అవును. సో వాటిని అలానే పుట్నాల పప్పుని రెండింటిని కూడా చక్కగా మనం రోస్ట్ చేసేసుకుంటాం. మొత్తం వేసినా? మొత్తం వేసి. ఓకే. అసలు ఈ మినప్పప్పుని అలా దోరగా ఫ్లేమ్ చిన్నగా పెట్టి వేగిస్తుంటే మంచి సువాసన వస్తుంది కదా. అది ఎంత మంచి వాసన వస్తుందంటే ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి తినేసేయాలనే ఫీల్ వస్తుంది. ఆ సున్నుండ వాసన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకి ఆ మినప్పప్పు వేగుతుంటేనే. ఇది వేసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఇదిగో మనము ఈ పుట్నాలు కూడా 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాము. 1 కప్పు అది కూడా వేసేసుకొని దోరగా చక్కగా వేగించుకుందాం. అసలు ఈ పుట్నాలలో ఏముంటుంది, ఈ మినప్పప్పులో ఏముంటుంది? ఇది వరకు ఓన్లీ మినప్పప్పుతోనే ఏంటది ఆవిరి కుడుములాగా వేసుకుని తినేవాళ్ళు కదా అప్పట్లో, పంచదార నుంచుకొని. చక్క ఇడ్లీలు తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇడ్లీ పిండి తయారు చేసేటప్పుడే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చక్కగా మినపప్పు నానబెట్టి వాటిని గ్రైండ్ చేసి అదే పప్పుని మంచిగా మనం కుడుముల్లాగా చేసి ఉడికించేవాళ్ళు. సో అది ఖచ్చితంగా చిన్నపిల్లలకి, ముఖ్యంగా వేసవి కాలంలో పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువసేపు దాహం ఉండకుండా, అంటే తొందరగా దాహం అయ్యకుండా చాలా బాగుంటుందని పిల్లలకు పెట్టేవాళ్ళు అప్పుడు. సో మ్యామ్, మినప్పప్పు అలాగే పుట్నాల పప్పులో ఏముంటుంది? ఈ కాంబినేషన్ వల్ల మనకి ఈరోజు ఏమొస్తుంది? ఎగ్జాక్ట్గా. సో మనకి మాంసాహారము, అలానే అన్ని రకాలైనటువంటి కాయగూరలు, పండ్లు, పాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎంతైతే బలం వస్తుందో అదే ఈక్వలెంట్ బలం మనకు ఒక మినప్పప్పు ఈ పుట్నాల పప్పు కాంబినేషన్లో వస్తుందన్నమాట. సో అంత బలంగా ఉంటుంది. ఓకే. సో ఒక మాటలో చెప్పాలంటే ఇది మాంసాహారానికి ఈక్వలెంట్ అని చెప్పచ్చు. వావ్. సో అంటే హైలీ ప్రోటీన్. ఓకే. ఇంకా మనకి ఇది ముఖ్యంగా మన ఆయుర్వేద శాస్త్రంలో ఇది వాత శామకంగా కూడా మనకు చెప్పారనమాట. సో వాతం వల్ల వచ్చే దోషాలు అన్నింటినీ కూడా తగ్గుముఖం పట్టించడంలో, అలానే పిత్త కఫ దోషాలను సమతుల్యంగా ఉంచడానికి ఉపయుక్తమవుతుంది. సో అందుకని ఆయుర్వేద శాస్త్రంలో ఏమంటే మన త్రిదోషాలన్నీ బ్యాలెన్స్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పాం కదా. సో మనం తీసుకునే ఏ ఆహారం అయినప్పటికీ ఒక క్వాంటిటీని పెంచినప్పటికీ మిగతా 2 దోషాలన్నీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అందుకనే దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరే తీసుకున్నా ఆ డిజీజ్కి తగ్గ ఏదైతే కాంపౌండ్ ఉంటుందో దాన్ని తగ్గించడంలో ఉంటాయి కాబట్టి సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆయుర్వేదంలో ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అంటే అది బ్యాలెన్స్డ్ డైట్గా ఉంటుంది. మనం తీసుకునేది ఒక దోషానికి బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో అందుకనే ఇది సేఫ్ అండ్ మనం ఎక్కువసార్లు యూజ్ చేసినప్పటికీ కూడా మనకు అంత ప్రాబ్లం ఏం అనిపించదు. సో మినపప్పు అయితే వేగిపోయింది అబ్బాయి, ఇది ఆపేయాలి. నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మిక్సీ జార్లో వేయడమే. కాకపోతే ఇది కొద్దిగా చల్లారాలి. ఎలా అయినా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేద్దాము.
ఈ లోపు మ్యామ్ మీరు అంటే కంటిన్యూ చెప్తున్నారు కదా లైక్ ఈ కాంబినేషన్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు మనం ఈ కాంబినేషన్లో మనం బెల్లం కూడా వాడుతున్నాం కదా, సో దీనివల్ల ఏమవుతుందంటే మన రక్తం బాగా శుద్ధిగా అవుతుంది అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఎటువంటి అలర్జీస్ అవి రాకుండా, సో మన బాడీ డిఫెన్స్ మెకానిజం అనేది పెరగడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. ఓకే, సో అయితే ఇది మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు అంటే పొడి పొడిగానా కచ్చపచ్చనా ఎట్లా? మనం సాఫ్ట్ పౌడర్ లాగా చేసేసుకున్నాం, బర్ఫీ అనుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా తయారైంది, ఫైన్ పౌడర్ వచ్చింది చూసారా. ఓకే, సో దీన్ని ఇలా మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని, నేను బర్ఫీలు చేయడంలో ఎక్స్పర్ట్ మేడం యాక్చువల్గా, నేను ఇప్పుడు చేసి పెడతాను చూడండి మీకు ఎంత బాగా చేస్తాను. సో ఇప్పుడు మనం బెల్లం వేసేసుకొని కరిగించేసుకోవాలి. యా ఓకే, 1 కప్పు బెల్లం, దీంట్లో తగినన్ని నీళ్లు అంటే హాఫ్ పోసుకోవాలన్నమాట. జస్ట్ మనం కరిగేంత వరకు పోసుకొని వేసేసుకుందాము. ఈ లోపల బెల్లం కరుగుతూ ఉంటుంది. అసలు ఇప్పుడు మనం తయారు చేస్తున్నది ఎవరెవరు తీసుకోవచ్చు ఏంటి అనేది కూడా ఈ లోపల తెలుసుకుందాం. ఈ బెల్లం కరగడానికి టైం పడుతుంది కాబట్టి. ఇది స్వీట్ కదా, డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం దీనిలో వాడుతున్నది మినపగుండ్లు, పుట్నాల పప్పు, బెల్లం, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇవి అందరు కూడా వాడుకోవచ్చు. అండ్ ఇది డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఏదైనా వీక్ అంటే ఏదైనా దీర్ఘకాలికమైన రోగంతో బాధపడుతున్న వాళ్ళు అయినప్పటికీ కూడా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు బలాన్ని ఇస్తుంది కాబట్టి. ఇంకా నాకు చెప్పుకున్నాం కదా, మనం 70 ఏళ్ళ పైబడినప్పటికి కూడా ఎముకలు స్ట్రాంగ్గా ఉండి నడుము నొప్పి వెన్నునొప్పి రాకుండా ఉండాలి అంటే ఇలాంటి రెసిపీలు తప్పకుండా మనం తయారు చేసుకొని కనీసం వారానికి 1-2 సార్లు తినాలి. ఇదిగో చూసారా, బెల్లం మంచిగా కరిగిపోయింది. ఇదేంటంటే ఈజీగా కరిగిపోతుంది. ఈ బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది, కరిగిపోతే సరిపోతుంది. ఓకే, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనము పుట్నాళ్ళు అది కలిపి కాంబినేషన్ వచ్చేది హై ప్రోటీన్ అంటారా? ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పుట్నాలలో మనకు అధికంగా ప్రోటీన్ ఉంటుంది అనమాట. చనాదాలు అంటాం కదా మనం, అది కూడా మనకి వాతాన్ని పెంచుతుంది అనమాట. సో అందుకనే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ కాంబినేషన్ అనేది త్రిదోషాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో మనం బెల్లము, ఈ మినపప్పు, తర్వాత పుట్నాల పప్పు రోస్ట్ చేస్తాం కదా, మనకి రోస్ట్ చేసినప్పుడు దానిలో కొన్ని క్వాలిటీస్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మనం బాయిల్ చేసుకొని బెల్లం పాకంలో వేసేసుకుంటాం కాబట్టి మళ్ళీ దాన్ని మొత్తం కూడా దాని క్వాలిటీస్ మారుతాయి. బట్ ఓవరాల్గా మనకి ఏమొస్తుంది అంటే ఎక్కువగా బలాన్ని ఇస్తుంది. ఇది మన కఫ వర్ధకంగా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎముకలకి బలంగా ఉంటుందని చెప్పాం కదా, సో ఇది మహిళలకి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఏదైతే స్టేజ్ బై స్టేజ్ గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మెనార్కి వచ్చిందంటే పెద్ద మనిషి అయినప్పుడు అంటాం చూసారా, సో అప్పుడు కూడా వెన్నుముక గట్టిగా ఉండడానికి మనం ఇది తయారు చేసి పెడతాం. అలానే డెలివరీ అయినప్పుడు అప్పుడు కూడా మనకి ఎముకలు కొంచెం వీక్ అవుతాయి, ముఖ్యంగా మహిళలకు. సో అందుకోసమని అప్పుడు కూడా మనం సున్నుండలు ఖచ్చితంగా రోజుకి 1 కానీ 2 కానీ తప్పనిసరిగా తినాలి అంటాం. ఎందుకంటే దీనిలో మనకి కాల్షియం కూడా వస్తుంది కాబట్టి. సో పిల్లలకి కూడా పాలిచ్చే తల్లులకి ఇస్తే పిల్లలు కూడా ఎముకలు బలంగా ఉంటాయని చెప్తారు. సో శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా మనకి ఒక్క దెబ్బలో ఈ బర్ఫీతో అందిపోతాయి అనమాట. ఎవరైనా కూడా తీసుకోవచ్చు, షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా. సో ఇక్కడైతే ఇది మంచిగా ఇట్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే కొంచెం నేను యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసేయమంటారా? సో ఎందుకంటే మనకి ఇది మంచిగా టేస్ట్ వస్తుంది కదా. యాలకుల పొడి ఒక హాఫ్, ఇది ఇంత సరిపోతుంది, ఇంకొంచెం వేయాలి. చాలా ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాము. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా హాఫ్ వేస్తాను. సో హాఫ్ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ మనం వేగించేసుకున్నాం అనమాట. డ్రై ఫ్రూట్స్ దీంట్లో మనకి మన ఇంట్లో ఏముంటే లైక్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా మనం వేసేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఎన్ని ఉంటే అన్ని. సో మనం సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఫ్లాక్ సీడ్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మన పుచ్చగింజలు అది కూడా వేసేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పే కాదు డ్రై ఫ్రూట్స్ అంటే ఇవన్నీ కూడా, ఆకురోట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా మెల్లగా ఉండలు కట్టకుండా మనం మెల్లగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు టాస్క్ ఇది, బర్ఫీ అంటే మనం కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. మనం ఇష్టం వచ్చినట్టుగా చేసేయకూడదు. ఒకేసారి వేసేస్తే మొత్తం ఉండగట్టుకుపోతుంది కాబట్టి అలాగ ఉప్మాలు ఎలా తయారు చేస్తామో అలాగా ఉండగట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఓకే,
మీరు సరిపోతుంది అన్నప్పుడు చెప్పండి మ్యామ్, నేను ఆపుతాను. ఫస్ట్ అయితే కనుక ఇది కలుపుదాము. మనకి బెల్లం పాకంకి తగ్గట్టుగా మనం పౌడర్ వేసేసుకోవాలన్నమాట. సో మనం చేసుకున్నది మొత్తం అంతా కాకుండా మనకి ఎంత బెల్లం పాకం ఉన్నది, దానిలో ఎంత పౌడర్ అవసరం పడుతుందో చూసుకుంటూ వేసుకోవాలి మనం. ఐ గెస్ ఈ పౌడర్ ఇది సరిపోతుందేమో అని అనిపిస్తుంది, బట్ ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మనకు ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా లడ్డూలు అయితే కొన్ని రోజులు, ఒక వారం రోజులు లేకపోతే 5 రోజులు అట్లా నిల్వ ఉంటాయి. మరి ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న ఈ బర్ఫీ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ బర్ఫీ కూడా మనకి అట్లీస్ట్ 5 to 10 days ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత పాకంలాగా, అంటే కొంచెం బెల్లం పాకంలా కాకపోయినప్పటికీ మరిగించిన దాంట్లో పెడుతున్నాం కాబట్టి కనీసం అంటే 10 రోజులు ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యిని ఒకసారి వేసేసుకుందాం. సో నెయ్యిని ఇలా వేసేసుకుంటే సో దట్ ఏంటంటే మన కింద ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో మనకు అది ఎగ్జాక్ట్గా బర్ఫీ లాగా ఫామ్ అవుతుంది మంచిగా వేగిన తర్వాత. సో చూసారు కదా, ఇలాగా కొంచెం మెత్తగా మన బలాన్ని అంతా ఉపయోగించి ఇలా అనాలి. అందుకనే కొంచెం బలమైన ఏమంటారు రెసిపీస్ అన్ని తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలని అంటూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. ఈ బౌల్లో నెయ్యి డ్రాప్ అలా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలి. సో దట్ మనము బౌల్లోకి తీసేసుకుందాం అనమాట. మనం తయారు చేసుకున్నది చేతితో పోసేద్దాం, ఈజీగా ఉంటుంది, మొత్తం మంచిగా అంటుతుంది. చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం ఫస్ట్. సో దట్ ఏంటంటే మధ్యలో ఇది పెడదాం, యాక్చువల్గా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, ఇలా గార్నిష్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి యాక్చువల్ నా దగ్గర. మేడం అయిపోయింది, బాగుందా? ఇప్పుడు నేను వేసేస్తాను చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి కుమారి మ్యాజిక్ వస్తుంది. ఎస్, సో ఇప్పుడు దీన్ని టర్న్ చేసేద్దాం. అవసరం ఉంది మ్యామ్, నిజంగా కదా, సూపర్ అంటే సూపర్ చేసేసాను నేను బర్ఫీని. ఇదిగోండి. సో మన కుమారి ఇప్పుడు చెఫ్గా కూడా మారిపోయిందన్నమాట. సో ఇంత చక్కగా డెకరేట్ చేయడానికి కూడా సో చూస్తుంటే చాలా చాలా బాగుంది, కళ్ళకింపుగా ఉంది. అండ్ ఇంకొకటి మనకి ఈ మినపసుని బర్ఫీ తినడం వల్ల మనకి కళ్ళు కూడా చాలా బలంగా ఉంటాయి అన్నమాట. అంటే తొందరగా కళ్ళకు వచ్చేటువంటి రోగాలు రాకుండా, అంటే వయసు పైబడినప్పుడు వచ్చేటువంటి రోగాలు రాకుండా మనకి కళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, విజన్ ప్రాపర్గా ఉండడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు. 70 ఏళ్ళు పైబడిన మన ఎముకలు బలంగా ఉండి వెన్నుముక్క నొప్పి రాకుండా ఉండడానికి ఉపయుక్తమైనటువంటి మినప సున్ని బర్ఫీ రెడీగా ఉంది. ఓకే, సో మినప సున్ని బర్ఫీ అయితే రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా 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 టేస్టీగా ఉంది. తప్పకుండా కూడా మీ అందరూ ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అనమాట. రెగ్యులర్గా ఒకటే కాకుండా రకరకాలుగా కొత్త కొత్తగా తయారు చేస్తూ ఉంటే ఇంటిల్లిపాది కూడా తినడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా మరింత ఆరోగ్యం కూడా మనం అందించినట్టు ఉంటుంది. సో మరి అంత బలాన్ని, ఆరోగ్యాన్ని మనందరికీ అందించి మినప సున్ని బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. మినప సున్ని బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, పుట్నాలు, బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. మినప సున్ని బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పుట్నాల పప్పు వేసి వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక యాలకుల పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు, పుట్నాల మిశ్రమం వేస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని నెయ్యి రాసిన బౌల్లోకి తీసుకొని అడుగున డ్రై ఫ్రూట్స్ తురుములను వేసి చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కళ్ళకు సంబంధించిన సమస్యలను తగ్గించి చూపును మెరుగుపరిచి అలాగే ఎముకలను బలంగా ఉండేటట్టుగా చేసేటువంటి మినప సున్ని బర్ఫీ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా.
ముఖం పైన ఉన్నటువంటి మొటిమలు అలానే నల్లటి మచ్చలు తగ్గిపోవడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఒక 2 టీ స్పూన్ నిమ్మరసం తీసుకొని దాంట్లో ఒక పావు చెంచా పచ్చకర్పూరాన్ని కలిపేసి పేస్ట్ లాగా చేసేసుకొని ఆ మిశ్రమాన్ని మన ముఖానికి చక్కగా పట్టించేసి ఒక 15 నిమిషాలు అలానే ఉంచేసి మనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి ముఖం కడుక్కున్నట్లయితే మనకి ముఖం పైన ఉన్నటువంటి డస్ట్ అలానే మొటిమలు నల్లటి మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇలా కనీసం అంటే ఒక 15 నుంచి 20 రోజులు చేసినట్లయితే మీ ముఖం పైన వచ్చే నిగారింపుని మీరే చూడొచ్చు. సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నారో వారందరూ కూడా చిట్కాని పాటించండి, ఆనందంగా అందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో గొంతులో మనకు వచ్చేటువంటి వేరియస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే చాలా కారణాల వలన మనకి గొంతులో నొప్పి కానీ మింగడానికి ఇబ్బందిగా ఉండడం, దాని ద్వారా జ్వరం రావడం ఇలాంటి అన్ని లక్షణాలు ఉంటాయి కదా. సో వాటన్నింటిని నివారించడానికి ఒక మంచి ఔషధం సంజీవిని లాంటి ఔషధం ఒకటి మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే ద్రాక్ష పిప్పల్యాది కషాయం. గొంతులోని సమస్యలను క్లియర్ చేయడానికి అరికట్టడానికి మనకి ద్రాక్ష పిప్పల్యాది కషాయం తయారు చేసుకోబోతున్నాం. కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఎండు ద్రాక్ష, పిప్పళ్ళు, వాసాచూర్ణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయలేటో కూడా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? కషాయం అనుకున్నాం కదా, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో 2 గ్లాసెస్ వాటర్ని మనం మరిగించేసుకుందాం. ఓకే, 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం? సో దీనిలో ఏం చేద్దామంటే మనం ఎండు ద్రాక్ష తీసుకుంటున్నాం, అది కూడా బ్లాక్గా ఉన్నటువంటివి మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో ఈ ఎండినటువంటి నల్ల ద్రాక్షని మనం ఇప్పుడు 1 టీ స్పూన్ తీసుకొని మనం మరిగించేసుకున్నాం. 1 స్పూన్ వేసేసేయండి. ఓకే, సో ఎండు ద్రాక్ష 1 స్పూన్ అంటే మనకి చలవ చేయడానికి కూడానా? సో మళ్ళీ మనం పిప్పళ్ళు అంటే అందరికీ చాలామందికి ఐడియా ఉంది, ఇవి మనకి దొరికితే మార్కెట్లో అందరూ కూడా గుర్తుపడుతున్నారు. సో ఇవి ఒకవేళ తెలియని వాళ్ళు ఇవి చూడండి ఇలా ఉంటాయి. సో మనం మన ఇంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి 1 స్పూన్ మనం తీసుకొని మరిగించేస్తున్నాం. ఓకే, 1 స్పూన్. సో పిప్పళ్ళు. సో ఈ వాసా చూర్ణం మాత్రం మనకు ఆయుర్వేదిక్ స్టోర్లోనే దొరుకుతుంది. ఒకవేళ చెట్టు ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం మనం ఆ వాసా చెట్టు లీవ్స్ని కూడా వేసేసుకోవచ్చు. లేదంటే మార్కెట్లో పొడి దొరుకుతుంది మనకి, లీఫ్ పౌడర్, స్టెమ్ పౌడర్ అట్లా అన్ని మిక్స్ అయి ఉంటుంది. సో ఆ పౌడర్ తీసేసుకొని మనం 1 స్పూన్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాసా చూర్ణం 1 స్పూన్ వేసేసుకుందాం. ఓకే, వాసా చూర్ణం 1 స్పూన్. సో ఇవన్నీ వేసుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక గొంతులో వచ్చేటువంటి సమస్యలు అంటే ఏ సమస్యలు ఎలాంటివి? సో మనకి ముఖ్యంగా గొంతులో 2 రకాల సమస్యలు వస్తాయన్నమాట. కఫం అధికంగా ఉండడం వల్ల మనకి ఉరో భాగంలో మనకి కఫానికి సంబంధించిన రోగాలు వస్తాయి. అవి గొంతులో మొదలవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైనసైటిస్ కానీ జలుబు కానీ వచ్చిందనుకోండి, మనకి ఫస్ట్ కొంచెం ఇరిటేటింగ్ సెన్సేషన్ తెలుస్తుంది కదా, ఏదో కొంచెం ఇచ్చింగ్ అంటే దురదలాగా అనిపించడము, కొంచెం వాటర్ కారడం, అంటే మనకు పోస్ట్ నాసల్ డ్రిప్ అంటాం. అంటే మనం జలుబు ఏదైతే ఉందో వాటర్ వెనకకి గొంతులోకి రావడము, సో బాగా నొప్పిగా ఉండడము, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఓకే, అలాంటివన్నీ గమనించినప్పుడు మనం కొంచెం ఇది స్లోలో పెట్టేసుకున్నాం. ఇంకొక 1 మినిట్ మరిగించేస్తే మనం తీసేయచ్చు. ఓకే, సో అలాంటి కండిషన్స్లో మన కఫం అధికంగా ఉండడం వల్ల ఇప్పుడు మనం యూస్ చేసినటువంటి ఈ వాస కానీ పిప్పళ్ళు కానీ ద్రాక్ష కానీ ఏం చేస్తాయంటే మనకు ఆ కఫాన్ని తగ్గిస్తాయి అన్నమాట. సో అధికమైనటువంటి కఫదోషాన్ని తగ్గిస్తూ మనకి ఆ వాపుని ఏదైతే ఉందో తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో దీన్ని మనం ఇలా కషాయంలాగా మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. అలానే కొంచెం చల్లబడ్డాక మనం నోట్లో పుక్కిలించి కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఇట్లా పుక్కిలు పెట్టాలి, ఆయిల్ పుల్లింగ్ అంటాం కదా. సో అట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నోట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి అండ్ గొంతుకు వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం. సో నోటిపూతలు ఇవి తగ్గుతాయి. ఎగ్జాక్ట్గా నోటిపూతలు అవి తగ్గుతాయి. అండ్ చిగుర్లలో వచ్చేటువంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి చూసారా, సెన్సిటివిటీ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సరిపోతుందా ఇది? సరిపోతుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
వాస వేసాం కాబట్టి మనం తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇది మెడిసిన్ కాబట్టి మనం 10 to 20 ml వరకు తీసుకోవాలి. అలానే కొంచెం చల్లబడ్డాక తీసేసుకోవాలి. బాగా ఇబ్బందిగా ఉందంటే కొంచెం మనం వాటర్ కూడా కలిపేసుకొని కొంచెం డైల్యూట్ చేసుకొని కూడా తాగేసేయచ్చు. ఏ టైంలో అయినా తీసుకోవచ్చా? పరగడుపు ఇది మార్నింగ్ తీసుకుంటేనే దీని బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా కషాయం మనం ఒక 10 ml అలానే తీసేసుకుని చాలా బెటర్. లేదంటే ఇంత గ్లాస్ని కొంచెం చల్లగయ్యాక మనం వేడి ఎంత తట్టుకుంటామో అంత వేడితో ఆయిల్ పుల్లింగ్ లాగా పుక్కిలు పట్టాలన్నమాట. ఇట్లా అంటే చెంపలన్నీ టైట్గా ఉండాలి, అంటే కొంచెం గాలి కూడా వెళ్ళకూడదు. అప్పుడు ఈ చెంపలలో అంటే లోపల మ్యూకస్ టిష్యూలో ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతాయి. అలానే రక్త ప్రసారణ కూడా బాగుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చిగుర్లలో మనకి బ్లడ్ సప్లై ఉండడం వల్ల టీత్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే, డన్. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ద్రాక్ష పిప్పల్యాది కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా, ద్రాక్ష పిప్పల్యాది కషాయం మనం ఎంచక్క తయారు చేసుకోవడం చాలా సింపుల్. పాటించాలి మీరే, ఇంకా పాటించడం మీ బాధ్యత. మీరు పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అది ఎలా ఆరోగ్యంగా ఉండాలి అన్నది మాత్రం మేము చూపించగలం. మీరు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ద్రాక్ష పిప్పల్యాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు ద్రాక్ష, పిప్పళ్ళు, వాసాచూర్ణం. ద్రాక్ష పిప్పల్యాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో 1 చెంచా ఎండు ద్రాక్ష, 1 చెంచా పిప్పళ్ళు, 1 చెంచా వాసాచూర్ణం వేసి కాసేపు మరిగించుకొని మిశ్రమం మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే నోటి పూతను, కఫ దోషాలను తగ్గించే ద్రాక్ష పిప్పల్యాది కషాయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. ఇవాళ మేము చూపించినటువంటి మంచి స్వీట్ ఆ బర్ఫీ తయారు చేసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. టేస్టీగా ఉంటుంది. టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా సంజీవిని, ఎవరికైతే సంజీవినిలో మంచి అంటే ఔషధం ఎవరికైతే కావాల్సి వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకొని తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.